నడుచుకుంటూ ఏదో పని చేస్తుంటే ఒక్కసారి పడిపోయాయి. మెయిన్ స్టెమ్ 7 పీసెస్ అయిపోయాయి. నా పేరు ఎంజే శ్రీనివాసరావు. నేను హైదరాబాద్ నేటివ్నే. నాకు 60 years వచ్చేటప్పుడు నేను రిటైర్మెంట్ తీసుకొని ఇంటర్నేషనల్గా ఉంటున్నాను. నేను హిప్స్ ముందు ప్రాబ్లం వచ్చింది. హిప్స్ జాయింట్ ఉంది కదా, వీల్ అండ్ యాక్సిల్, అది ప్రాబ్లం వస్తే దానికి నేను గ్లోబల్ హాస్పిటల్ చేస్తే గ్లోబల్ హాస్పిటల్ ఏమైందంటే చేశారు ఆపరేషన్, ఇన్ఫెక్షన్ వచ్చింది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నేను నడుచుకుంటూ ఏదో పని చేస్తుంటే ఒక్కసారి పడిపోయాయి. ఆ పడిపోవడము మెయిన్ ఇదంతా ఉంది కదా, మెయిన్ స్టెమ్ 7 పీసెస్ అయిపోయాయి. రాత్రి మళ్ళీ పడ్డాను. 7 పీసెస్ అయిన తర్వాత ఇంకా నేను చేత కాలేదు, వెళ్ళిపోవాల్సిన డాక్టర్ దగ్గరికి. చాలా పెయిన్గా ఉందంటే అప్పుడు తీసుకొచ్చి మా రెఫరెన్స్ డాక్టర్స్ ఎవరో ఉన్నారు, డాక్టర్ సునీత అని, వాళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు ఈ హాస్పిటల్ చేర్పించారు. మాదాపూర్లో మెడికవర్ హాస్పిటల్ చేర్పించారు. అక్కడ డాక్టర్స్ అంతా చూసి ఇది చాలా రప్చర్గా ఉంది, చాలా డెలికేట్ ఇష్యూ అండి అన్న. 7 మళ్ళీ అది కూడా ఇరిగిపోయింది, లోపల వాళ్ళు చేసింది కూడా, పాత వాళ్ళు చేసింది కూడా, అవన్నీ క్రోడీకరించి మళ్ళీ 7 పీసెస్ని మళ్ళీ అంతా అటాచ్ చేసి లోపలంతా చేసి పెట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. 6 weeks వరకు కదలడానికి వీలేదని మంచం మీద పడుకోబెట్టారు. ఇక్కడ తీసుకొచ్చి రిహాబిలిటేషన్ హోమ్లో ఉంచారు నన్ను. సో ఇక్కడే నేను 6 weeks నుంచి ఉన్నాను. 8th week నడుస్తుంది, ఇంకా 2 weeks ఎక్స్ట్రా అయింది. తర్వాత రివ్యూకి వెళ్ళాను. రివ్యూకి వెళ్తే బాగా సక్సెస్ అయింది, బాగుంది, నో ప్రాబ్లం, మీరు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి అంటే సరే అని ఫ్రైడే వెళ్దాం అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం చాలా బాగా చెప్పారు, జోహరా మేడం. A case of fracture, lower limb fracture after a THR. According to his surgery, he was advised for non-weight bearing walking. So our main concern were strengthening the lower limbs, and then slowly we progressed to standing with non-weight bearing. Because he was having a very severe fracture, so we were very precautious during the treatment, but he cooperated well and he got a very good outcome. So we provided lower limb strengthening exercises, upper limb strengthening, and then progression to walk, standing on parallel bar, making him walk with a walker, and ADL training so that he can be independent. Currently he is walking with the support of walker. He is doing his activity independently under supervision. ఇక్కడ అంతా చాలా కోఆపరేటివ్, పిల్లలందరూ సాటిస్ఫైడ్ అండి ట్రీట్మెంట్కి వీళ్ళు ఇచ్చిన దానికి. ప్లస్ ఈ రూము బాగా ఉంది, ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి, అక్కడ ఫుడ్ అంతా కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎవ్రీబడి. బాయ్.